న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బీ న్యూస్. కేంద్ర మరియు పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో శ్రీ టంగుటూరు ప్రకాశం పంతులు గారి జూనియర్ కళాశాలలో చదువుతున్న ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం చదువుతున్న సుమారు 97 మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్స్ గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గొల్లపల్లి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని, అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న ల్యాప్టాప్ల్ని కేవలం మీ ఉన్నత విద్యకే వినియోగించుకోవాలి తప్ప వేరే విధంగా వినియోగం చేసుకోకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని కోరారు. అదేవిధంగా రేపు జరగబోయే ఫైనల్ పరీక్షలకి అందరూ బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాయాలని ప్రతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మరియు పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో శ్రీ టంగుటూరు ప్రకాశం పంతులు గారి జూనియర్ కళాశాలలో చదువుతున్న ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం చదువుతున్న సుమారు 97 మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్స్ గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గొల్లపల్లి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని, అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న ల్యాప్టాప్ల్ని కేవలం మీ ఉన్నత విద్యకే వినియోగించుకోవాలి తప్ప వేరే విధంగా వినియోగం చేసుకోకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని కోరారు. అదేవిధంగా రేపు జరగబోయే ఫైనల్ పరీక్షలకి అందరూ బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాయాలని ప్రతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. Thank you, sir, for accepting our invitation and the small honor. Thank you, sir. Thank you, Prakash, sir. Honor Prabhu Shalan Gote. Thank you, sir, for accepting our invitation and the या शुभ्रवस्त्रान्विता या वीणाधरा या श्वेता पद्मा. 3 laptops by the government of Puducherry. Sir, Madam. Okay. So Gollapalli Satyaveni, second MPC. So MPT students के स्वामी. Option is to गमनिंचंడి. పెమ్మడి నరసింహ స్వామి. 6 బాతు ఐశ్వర్య. 7 కడియాల పద్మకుమారి. Number 8 కర్మ దయచేసి మీరు రావచ్చు. 8 పల్లవి మల్లాడి పల్లవి. నెంబర్ 9. నెంబర్ అమ్మ ఏం పేరమ్మా? అమ్మ తల్లి పేరు పల్లవి. నెంబర్ 12 పెమ్మాడి. ఇక్కడికి వచ్చిన పిల్లల పేరెంట్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలండి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇప్పటికే కూడా ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా చెప్తున్నారు. మీకు ఎగ్జామ్స్ కూడా ఒక్కరోజు ఉంది. ఒక్కరోజు ఉన్నప్పుడు కూడా ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఈ గవర్నమెంట్ ఒక ల్యాప్టాప్స్ ఇస్తుంది అంటే మీకు ఎంకరేజ్ చేయడానికి ఒక్కరోజు గ్యాప్ ఉన్నా కూడా ఒక మమ్మల్ని అయితే ఆ టైంలో చదువుకునేటప్పుడు టార్చర్ పెట్టేవారు. నిజంగా ఒక్కరోజు నాకు ఇప్పటికి వచ్చే వరకు తెలియదు. మీకు ఏదో ఇంకా 15 రోజులు టైం ఉందని అనుకుంటున్నాం. కానీ అందరూ కూడా చాలా బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ ల్యాప్టాప్స్ అన్ని కూడా అందరూ కూడా చెప్పారు, గుడ్ బ్యాడ్ ఆ రెండు కూడా ఉంటాయి. పేరెంట్స్ దాన్ని గమనిస్తూ చూసుకోవాలమ్మా. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఫోన్స్ ఉన్నాయా? ఇంట్లో ఉంటాయి కదా. అదేవిధంగా దాన్ని మనం ఈ ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా జాగ్రత్తగా తక్కువ వాడి ఇది ఓపెన్ చేసి ల్యాప్టాప్ అని ఈ 1 రోజు 2 రోజుల్లో అయితే మనకి ఏమీ లేదు. కాబట్టి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనం అప్పుడు ఓపెన్ చేసి మీరు ఏ స్ట్రీమ్ లోకి వెళ్దాం అనుకుంటున్నారో దానిపైన మీ ఇంట్రెస్ట్ ని దాని ద్వారా యూజ్ చేసుకుని ఆ టెక్నాలజీ మనం యూజ్ చేసుకున్నామంటే మనకు అది ఉపయోగపడేటట్టు ఉండాలి. కాబట్టి ఈ ఎగ్జామ్స్ అయ్యే వరకు మీరు దీని జోలికి వెళ్లాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఈ పుదుచ్చేరి గవర్నమెంట్ నుండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం నుండి కూడా ఇంతమంది సుమారు 97 మందికి 45,000 విలువ గల ల్యాప్టాప్స్ ఇస్తున్నారంటే అది చిన్న విషయం ఏం కాదు. అయినా కూడా అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ కానీ ఎవరికైనా ఇస్తుంది అంటే ఏదో మధ్యలో ఇస్తుంది. మీకు అయిపోయినప్పుడు కూడా ఇస్తుందంటే
ఆల్మోస్ట్ మీరు ఇంకా బయటకు వెళ్ళిపోతున్నారు. ఈ టైంలో వస్తుందంటే మీ ఫ్యూచర్కి మీకు ఎంత ఉపయోగపడాలి అని చెప్పి ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఇస్తుంది. దాన్ని అందరూ కూడా బాగా యూటిలైజ్ చేసుకుని మంచి స్ట్రీమ్స్ లోకి, ఇందులో బైపీసీ వాళ్ళు ఉంటారు, ఎంపీసీ ఉంటారు, హెచ్ఈసీ, సిఈసీ, మీకు తగిన స్ట్రీమ్స్. అదేవిధంగా అందులో ఇప్పుడు చాలా మంది ఆఫ్లైన్ కోర్సెస్ కాదు ఆన్లైన్ కోర్సెస్ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఆ కోర్సెస్ తీసుకునే విధంగా వీటిని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. దాన్ని అందరూ పేరెంట్స్ అయితే ఈ 15 రోజులు అమ్మా మీరు ఇక్కడ కూర్చోబెట్టినా ఇప్పుడు తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ రివిజన్ చేసుకోండి. అందరూ కూడా ఈ 15 రోజులు అయిపోయిన తర్వాతే వీటిని ఓపెన్ చేసే విధంగా చూసుకుంటారని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఆనందంగా తీర్చిదిద్దిన ఈ కాలేజ్ యాజమాన్యానికి, ప్రతి ఒక్కరికి, టీచర్స్ కి, అందరికీ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా బాగా ప్రిపేర్ లేదో కూడా ఒక్కసారి గమనించవలసిందిగా, ఎందుకంటే ఇక్కడే ఉన్నారు కాబట్టి అండి. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ ఎగ్జామ్ రోజే ఉంటారు. ఈ రోజు రేపు కూడా వీళ్ళకి ఏమైనా రివిజన్ చేసి వాళ్ళందరినీ కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. పుదుచ్చేరి ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఉదయం నుండి వారికి ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో యానాంలో భారీ వర్షాల కారణంగా అప్పటి నుంచి ఈ రోజుకి వాయిదా పడడం జరిగిందని, అయినా కానీ ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, వికలాంగులు కేవలం శారీరకంగా మాత్రమే దృఢంగా ఉండలేరు కానీ వాళ్ళ యొక్క మేధోశక్తి చాలా దృఢంగా ఉంటుందని, సొసైటీలో వారు ఎవరూ కూడా చిన్న చూపు చూడకుండా వారికి తగిన ప్రోత్సాహం కల్పించాలని తెలిపారు. అనంతరం సుమారు 95 మందికి వృద్ధాప్య పెన్షన్లు మరియు 90 మందికి వికలాంగుల పెన్షన్లు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతుల మీదుగా మంజూరు చేశారు. పుదుచ్చేరి ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఉదయం నుండి వారికి ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో యానాంలో భారీ వర్షాల కారణంగా అప్పటి నుంచి ఈ రోజుకి వాయిదా పడడం జరిగిందని, అయినా కానీ ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, వికలాంగులు కేవలం శారీరకంగా మాత్రమే దృఢంగా ఉండలేరు కానీ వాళ్ళ యొక్క మేధోశక్తి చాలా దృఢంగా ఉంటుందని, సొసైటీలో వారు ఎవరూ కూడా చిన్న చూపు చూడకుండా వారికి తగిన ప్రోత్సాహం కల్పించాలని తెలిపారు. అనంతరం సుమారు 95 మందికి వృద్ధాప్య పెన్షన్లు మరియు 90 మందికి వికలాంగుల పెన్షన్లు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతుల మీదుగా మంజూరు చేశారు. Okay, right sir, 1 minute sir. 1 minute sir, 1 minute sir. Okay, thank you sir. Pack up. Price distribution. Third prize, Gold Darshini. అగ్రహారం మల్లాడి వెంకట అచ్యుతరామయ్య ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ పెమ్మాడి ఆదిత్య. సెకండ్ పెమ్మాడి ఆదిత్య. థర్డ్ దొంగాడి దుర్గాప్రసాద్. మెట్టకూరు కర్రీ సరళ ఫస్ట్ ప్రైజ్. ఏంటి ఎందులో థర్డ్ మల్లడి మాధవి. థర్డ్ మల్లడి మాధవి. రవీంద్రనాథ్ ఏమో తొందరగా రావాలి. శ్రీ మహా. థర్డ్ కుడుపూరి శర్మ. థర్డ్
వదిలేసి వచ్చేస్తారు పైన పట్టుకోవడం. చల్లా చరణ్ ప్రభు సెకండ్. గాలి వదిలేస్తారు. థర్డ్ పోతపత్ర దైవిక కృప. పెద్దోళ్ళేది వదిలేస్తారు పిల్లలు. వాకింగ్ ఉమెన్ సంగాడి హన్నా గిరియంపేట ఫస్ట్ ప్రైజ్. సంగాడి హన్నా గిరియంపేట ఫస్ట్ సెకండ్. థర్డ్ వచ్చి ఎస్ పద్మ కొత్తపేట. ఎస్ పద్మ కొత్తపేట. మల్లాడి వినయ్ కన్స్ట్రక్షన్ పైలట్. మల్లాడి వినయ్. వైదాడి ధర్మారావు. వైదాడి ధర్మారావు. వైదాడి ధర్మారావు. దొమ్మిడిపేట. ఈలి రాజీ అన్నం. ఏమో వ్యవసాయంలో పేరు చూసుకోండి. పి అభి ఎప్ప. కే మణికంఠ దర్యాతిప్ప. రాధాకృష్ణ. సిహెచ్ వెంకటలక్ష్మి దర్యాతిప్ప. దండుప్రో సచివేణి కుర్సన్పేట. నక్క దీక్షిత మాధురి దర్యాతిప్ప. ఈలి రాజేష్ దొమ్మిడిపేట. ఈలి రాజేష్ దొమ్మిడిపేట. కేవీవి సత్యనారాయణ యానం. ఏమా పోల్సెట్ ఉమామహేష్ తొందరగా రావాలి. నౌకరు నాగభూషణం వికలాంగులు శాంక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. తొందరగా రావాలి. ఫ్రంట్కి వచ్చి శ్రీనివాస్ రెడ్డి టీచర్స్ ఎవరో చూడండి. ఏమా వికలాంగులు శాంక్షన్ తీసుకోవడానికి పెద్దవాడు గణేశ్వరరావు ఎవరు? రాజేష్ అభినా. పెమ్మాడి నాగదేవి. సాపే సత్యనారాయణ. సాపే సత్యనారాయణ తొందరగా రావాలి. అల్లూరి సీతారామరాజు జిల్లా డొగ్గరాయి పోలీస్ స్టేషన్ పరిధిలో మెట్టుగూడెంలో గంజాయి పంట పండిస్తున్నారని సమాచారంతో ఎస్ఐ శివకుమార్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలతో వై రామవరం డిప్యూటీ తహసీల్దార్ కె సుధాకర్ రావు మరియు విఆర్ఓ సందీపాచార్యులు సమక్షంలో మెట్టగూడెం కొండల్లో గంజాయి సాగు చేస్తున్న మెట్టగూడెం గ్రామానికి మెరుపు దాడి చేసి గంజాయి సాగు చేస్తున్న 6 ముద్దాయిలను అరెస్టు చేశారు. అనంతరం ఎకరంన్నర ఫారెస్ట్ ల్యాండ్లో సాగు చేసుకున్న సుమారు 2.75 లక్షల విలువ చేసే 550 గంజాయి మొక్కలను పీకివేసి నరికివేసి కాల్చి బూడిద చేశారు. అనంతరం 6 ముద్దాయిలను డొంకరాయి ఎస్ఐ శివకుమార్ రిమాండ్కు నిమిత్తం రంపచోడవరం జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకు పంపించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డొగ్గరాయి పోలీస్ స్టేషన్ పరిధిలో మెట్టుగూడెంలో గంజాయి పంట పండిస్తున్నారని సమాచారంతో ఎస్ఐ శివకుమార్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలతో వై రామవరం డిప్యూటీ తహసీల్దార్ కె సుధాకర్ రావు మరియు విఆర్ఓ సందీపాచార్యులు సమక్షంలో మెట్టగూడెం కొండల్లో గంజాయి సాగు చేస్తున్న మెట్టగూడెం గ్రామానికి మెరుపు దాడి చేసి గంజాయి సాగు చేస్తున్న 6 ముద్దాయిలను అరెస్టు చేశారు. అనంతరం ఎకరంన్నర ఫారెస్ట్ ల్యాండ్లో సాగు చేసుకున్న సుమారు 2.75 లక్షల విలువ చేసే 550 గంజాయి మొక్కలను పీకివేసి నరికివేసి కాల్చి బూడిద చేశారు. అనంతరం 6 ముద్దాయిలను డొంకరాయి ఎస్ఐ శివకుమార్ రిమాండ్కు నిమిత్తం రంపచోడవరం జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకు పంపించారు. సైన్స్ దినోత్సవం వేడుకలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పల్లం నందు ఘనంగా నిర్వహించారు. పాఠశాలగా రాణించవచ్చని పేర్కొన్నారు. భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు ఏఎస్ఆర్ శర్మ, కె దుర్గా భవానీలు నిత్య జీవితంలో సైన్స్ ఉపయోగాల గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్లను ప్రదర్శించారు.
నీటిని శుభ్రపరచడం, పవన విద్యుత్ కిరణజన్య సంయోగక్రియ వంటి అంశాలతో విద్యార్థులు తయారు చేసిన వర్కింగ్ మోడల్స్ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ విజ్ఞాన దినోత్సవం, నేషనల్ సైన్స్ డే. అంటే ఈయన మన భారతీయుడు, మనందరం కూడా గర్వించదగ్గ విషయం. మన భారతీయ శాస్త్రవేత్త, తొలి నోబెల్ బహుమతి అందుకున్న భారతీయ శాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్. ఆయన పూర్తి పేరు చంద్రశేఖర్ సివి రామన్, అంటే అది చంద్రశేఖర్ వెంకటరామన్. ఈయన చెప్పాను కదా, ఒకసారి వానలో ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రం నీరు నీలంగా ఉంది, ఆకాశం నీలంగా ఉంది, ఎందుకు అలా నీలంగా ఉంది అని ఆలోచన ప్రారంభమైంది. ఆలోచన మనిషి యొక్క ఆలోచన ఏమవుతుందంటే అనేక ఆవిష్కరణలకి, ప్రగతి పదంలో ఆలోచించడానికి అది పునాదిగా మారుతుంది. కాబట్టి మీరందరూ కూడా చక్కటి ఆలోచన విధానంతో ఎందుకు, ఏమిటి, ఎలా, అంటే చాలా సంవత్సరాల క్రితం ఈనాడులో హాయి విద్య అని కూడా వస్తుంది. అందులో మనకి అంటే చాలా రకాల సందేహాలు ఉంటాయి. మనకి ఎందుకు, ఏమిటి, ఎలా, ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, అసలు ఇది ఏంటి అనే ఆలోచన. ఆ మూడు విషయాలు ఆలోచనే మన యొక్క కొత్త కొత్త ఆవిష్కరణలకి, కొత్త విషయాలు కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అంటే అనాది పూర్వకాలం నుంచి ఇప్పుడు చూసినప్పుడు విజ్ఞాన శాస్త్రం చాలా కొత్తగా, చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అంటారు కదా, అన్నీ చాలా బాగా డెవలప్ అయ్యాయి, చాలా బాగా అభివృద్ధి చెందాయి. వైద్య శాస్త్రంలో చెప్పుకుంటే చాలా భయంకరమైన రోగాలు, అంటే మీరు ఎవరు పుట్టకముందు నుంచి ఉన్న మస్సు నుంచి కానీ, ఆ తర్వాత వచ్చే మలేరియా కానీ, లేదా ఇప్పుడు ప్రజెంట్ ఎదుర్కొంటున్న క్యాన్సర్, ఎయిడ్స్, వీటికి కూడా మందులు కనుక్కోవడం జరుగుతుంది. అలాగే మొన్న రీసెంట్గా గత 3-4 సంవత్సరాల క్రితం వచ్చిన మీ అందరికీ తెలిసిన జబ్బు ఏంటది, కరోనాకి సుమారుగా 18 నెలల అతి తక్కువ సమయంలోనే మెడిసిన్ కనుక్కోవడం జరిగింది. సొంతంగా మన భారతదేశంలో తయారు చేశారు, అలాగే మిగతా దేశాల్లో కూడా తయారు చేయడం. ఆ శాస్త్రవేత్తలు కూడా చూడండి, అంటే ప్రయోగం చేసేటప్పుడు ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఎలకల మీద, ఆ తర్వాత కోతుల మీద ప్రయోగం చేస్తారు. చిన్న జంతువులు చేసి సక్సెస్ అవుతుంది లేదా ప్రతిదీ రికార్డ్ చేస్తారు, అప్పుడు మానవుల మీద ప్రయోగిస్తారు. కానీ కరోనా వ్యాక్సిన్ అలా కాదు, ఎందుకంటే లక్షలాది మంది, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చనిపోవడం జరుగుతుంది. అందుకని ఆ సైంటిస్టులు వాళ్ళ మీద ప్రయోగం చేసుకున్నారు. ప్రయోగం చేసుకుని ఆ మెడిసిన్ని, ఈ కరోనా వైరస్ని కంట్రోల్ చేయడానికి సంబంధించిన మెడిసిన్ కనుక్కోవడం. సో అందుచేత అంటే జస్ట్ ఒక ఉదాహరణగా చెప్పుకుంటే చాలా అన్ని రకాల రంగాల్లో అభివృద్ధి చెందడానికి మానవుని యొక్క ఆలోచనే కారణం. కాబట్టి మీ మెదడు యొక్క ఆలోచనకు పొదులు పెట్టండి. ఏదో నువ్వు పొద్దున్నే లేస్తున్నాం, ఏదో టీ, కాఫీ, పాలు ఏదో తాగుతున్నాం, టిఫిన్ చేస్తున్నాం, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం, సాయంత్రం భోజనం చేస్తున్నాం, అలా కాలం గడిచిపోతుంది. కానీ ఏదో ఒక ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన అది ఎంతవరకైనా దారితీసి ఒక మంచి విషయాన్ని కనుక్కోవడానికి ఒక పునాదిగా మారుతున్నాడు. సో అటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి. ఆయన చాలా సాధారణ, సింప్లిసిటీ అంటారు కదా, సాధారణ జీవనాన్ని గడిపారు. ఆయన సమయ పాలన పాటించేవారు. టైం అంటే టైంకి అక్కడ ఉండేవారు. ఆయన ఉన్నది అంత పర్ఫెక్ట్గా మనం అసెంబ్లీకి చూడండి, చాలా మంది లేట్గా వస్తున్నారు కదా, అలా కాదు. సమయ పాలన విషయంలో చాలా ఖచ్చితంగా ఉండేవారు, చాలా ఖచ్చితంగా ఉండేవారు. అదొకటి. ఒకసారి అంటే యువ సైంటిస్టులు తయారు చేద్దామని ఆయన ఒక ఇంటర్వ్యూ పెట్టి, ఆ ఇంటర్వ్యూలో అడుగుతారు కదా, సబ్జెక్ట్కి సంబంధించి అడిగినప్పుడు ఒక అబ్బాయి సెలెక్ట్ అవ్వలేదు. సెలెక్ట్ అవ్వకపోతే ఆయన చూడండి, ఎవరైతే ఇంటర్వ్యూకి వచ్చారో ఇంటర్వ్యూ వచ్చి దారి ఖర్చులు కూడా ఇచ్చేవారు. మనం ఇక్కడ సెలెక్ట్ అయినా అవ్వకపోయినా దారి ఖర్చులు ఇచ్చి పంపించేవారు. అలా అబ్బాయికి దారి ఖర్చులు ఇచ్చేసారు. ఇచ్చేస్తే ఈవినింగ్ ఎస్ అంతా అయిపోయింది. ఆ అబ్బాయి ఇంకా అక్కడే ఉన్నాడు. నేను అలా తీసుకోవాలగా, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని తీసుకుంటాం, కాదు బాబు వెళ్ళిపోండి. అలా కాదండి, మీరు నాకు ఇవ్వాల్సిన దారి ఖర్చులు కన్నా నాకు డబ్బులు ఎక్కువ ఇచ్చేసారు అని చేత ఆ డబ్బులు తిరిగి ఇచ్చేద్దామని వచ్చానని చెప్పాను అన్నమాట. అంటే అబ్బాయిలో ఉన్న నిజాయితీని గమనించి, అంటే మనిషి యొక్క నిజాయితీ ఏమవుతుందంటే అది పట్టుదలగా మరి మనం ఒక విషయానికి ఎంతవరకైనా కష్టపడచ్చు. మనం అంటే మనకి ఇష్టమైన రంగంలో కష్టం అనేది చాలా కష్టంగా అనిపించదు, అది చాలా సుఖంగానే అనిపిస్తుంది.
దానికోసం అది ఎన్ని గంటల టైం అయింది కూడా మనం గమనించలేము. అలా అతనికి కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం నల్లం హై స్కూల్లో సైన్స్ డే సంబరాలు ఘనంగా జరిగాయి. నల్లం విద్యా సంస్థల చైర్మన్ నల్లం నాగబాబు, శ్రీమతి ప్రవీణ మరియు నల్లం విద్యా సంస్థల డైరెక్టర్ అయిన శ్రీమతి ఆకుల నాగలక్ష్మి పర్యవేక్షణలో ఈ సైన్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్స్ ను ప్రదర్శించారు. తదుపరి నాగబాబు చేతుల మీదుగా సైన్స్ ఉపాధ్యాయులను సన్మానించారు. అదేవిధంగా సైన్స్ డే యొక్క ప్రాముఖ్యత పిల్లలందరికీ వివరించారు. అనంతరం నల్లం నాగబాబు దంపతులు పిల్లలు ప్రదర్శించిన సందర్శనలు అనంతరం నాగబాబు దంపతుల చేతి మీదుగా సైన్స్ మరియు మ్యాథ్స్లో భాగంగా రామానుజన్ సర్టిఫికేట్లను విద్యార్థులకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం నల్లం హై స్కూల్లో సైన్స్ డే సంబరాలు ఘనంగా జరిగాయి. నల్లం విద్యా సంస్థల చైర్మన్ నల్లం నాగబాబు, శ్రీమతి ప్రవీణ మరియు నల్లం విద్యా సంస్థల డైరెక్టర్ అయిన శ్రీమతి ఆకుల నాగలక్ష్మి పర్యవేక్షణలో ఈ సైన్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్స్ ను ప్రదర్శించారు. తదుపరి నాగబాబు చేతుల మీదుగా సైన్స్ ఉపాధ్యాయులను సన్మానించారు. అదేవిధంగా సైన్స్ డే యొక్క ప్రాముఖ్యత పిల్లలందరికీ వివరించారు. అనంతరం నల్లం నాగబాబు దంపతులు పిల్లలు ప్రదర్శించిన సందర్శనలు అనంతరం నాగబాబు దంపతుల చేతి మీదుగా సైన్స్ మరియు మ్యాథ్స్లో భాగంగా రామానుజన్ సర్టిఫికేట్లను విద్యార్థులకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Mercy, welcome to our class, sir. Okay, good, nice children. I will come again and listen to all the experts, right? Right? జిల్లా తాళరేవు మండలం కోరంగి పంచాయతీ బొడ్డు చిన్న వెంకటాయిపాలెంలో శ్రీధరల నిర్మల ఆశ్రమం 60వ వార్షిక ఆరాధన మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నిర్మలాంబ మహాలక్ష్మమ్మ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు కోపనాతి బాలకృష్ణ తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 4 గంటలకు మేలుకొలుపు, ప్రభాత సేవ, 5 గంటలకు గురుగీత పారాయణం, 8 గంటలకు నగర సంకీర్తన తదితర కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అలాగే 29వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీధర శివరామ దీక్షితులు పాదుకా పూజ, మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు విషయ నిర్ణయ సభ జరుగుతుంది. ఆయా కార్యక్రమాలకు రాష్ట్ర నలుమూలల నుంచి పలువురు గురువులు హాజరు కాబోతున్నట్లు జిల్లా తాళరేవు మండలం కోరంగి పంచాయతీ బొడ్డు చిన్న వెంకటాయిపాలెంలో శ్రీధరల నిర్మల ఆశ్రమం 60వ వార్షిక ఆరాధన మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నిర్మలాంబ మహాలక్ష్మమ్మ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు కోపనాతి బాలకృష్ణ తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 4 గంటలకు మేలుకొలుపు, ప్రభాత సేవ, 5 గంటలకు గురుగీత పారాయణం, 8 గంటలకు నగర సంకీర్తన తదితర కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అలాగే 29వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీధర శివరామ దీక్షితులు పాదుకా పూజ, మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు విషయ నిర్ణయ సభ జరుగుతుంది. ఆయా కార్యక్రమాలకు రాష్ట్ర నలుమూలల నుంచి పలువురు గురువులు హాజరు కాబోతున్నట్లు ఈరోజు కార్యక్రమం శ్రీధర నిర్మలాశ్రమంలో
ఈరోజు కార్యక్రమము కార్యనిర్వహణ సభ జరపబడిన 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ నిర్ణయించబడేటువంటి పరిస్థితి. జిల్లా తాళరేవు మండలం బొడ్డు చిన్న వెంకటాయపాలె గ్రామంలో కొనసాగుతూ ఉండేటటువంటి కార్యక్రమం. ఈ అనేక ప్రాంతముల నుండి మొట్టమొదటిగా ఒరిస్సా బార్డు, 2 శ్రీకాకుళం, 3 విజయనగరం, 4 వైజాగు, ఈ ప్రాంతముల నుండి ఈరోజు జరగబడినటువంటి కార్యక్రమం. ఇక జరగబోయేటటువంటి కార్యక్రమములు అనంతపురం జిల్లా లగాయతు, ఇటు ధర్మవరం, బెంగళూరు, హైదరాబాదు డిస్ట్రిక్ట్, ఈ సెంటర్లో ఉండేటటువంటి మన పోళ్ళ, పశ్చిమ గోదావరి జిల్లా పోళ్ళ, ఇటువంటి జరిగేటటువంటి కార్యక్రమాలు కూడా కొనసాగుతూ అవే పరిస్థితులు నిర్ణయం అవుతున్నాయి. నుండి జరిగే కార్యక్రమాలు వేరే. ఈరోజు జరిగేటటువంటి కార్యక్రమాలు ఈ విధంగా తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడ జిల్లాలో, ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వదిలేసాం, కాకినాడ జిల్లాలో కొనసాగుతూ ఉండేటటువంటి కార్యక్రమాలు ఈ ఒక మదచల గురుపేట రాజయోగ సేవా సమైక్య అనుబంధ పీఠానికి పితామోహులుగా నిర్ణయించేటటువంటి సమరస నిర్మలానంద గంగరాజు గారు ఒక పరిధిలో జరిగినటువంటి కార్యక్రమం. మహాత్ముడు సమరస నిర్మలానంద గంగరాజు గారు ఈ ఒక రాష్ట్ర వ్యాప్తంలో మదచల గురుపేట రాజయోగ సేవా సమైక్యానికి పితామోహులుగా నిర్మించినటువంటి శ్రీధర్ నిర్మలా ఈ విధంగా కొనసాగుతూ వస్తారు. రేపు నుంచి 3 రోజుల పాటు వేరే కార్యక్రమములు రేపు +1 మార్చి 1 కూడా. ఇప్పుడు శ్రీధర శివరామ దీక్షితుల వారి కార్యక్రమం రేపు ఉదయం ప్రభాత సేవ, గురుగీత పారాయణము. దీనికి గురుగీతలో ఉండేటటువంటి విశేషార్థములని దానితో 10 మందికి బోధించి బోధా క్రమ పద్ధతిగా నిర్ణయం చేసేటటువంటి స్థితిని అవలంబించేటటువంటి మాట జరిగేటటువంటి కార్యక్రమం. ఇంకా రేపు కార్యక్రమాలు అటువంటి కార్యక్రమాలు స్టార్టింగ్ 4 గంటల నుండి గురుగీతతో 8 గంటల వరకు గురుగీత కార్యక్రమాలు జరుగుతాయి. తదుపరి పూజా విధానం జరిగిన తర్వాత భోజనములు విశ్రాంతి. తర్వాత 1 గంట నుండి మళ్ళీ ఈ కార్యక్రమానికి వేదాంత వైజ్ఞానిక మహాసభ, ఆ సభకి జరిగేటటువంటి పెద్దలు వైజాగు నడుపూరు గ్రామంలో పూర్ణానంద పైటకొండ నాయన గారు ఆధ్వర్యంలో 5 గంటల వరకు 4 గంటల ఇక్కడ నుంచి గీతా పారాయణము, మేల్కొల్పులు, ప్రభాత సేవ ఇవన్నీ జరుగుతూ జెండా ముందు నగర సంకీర్తన జరిగిన తర్వాత జెండా వందనం జరిగిన తర్వాత మళ్ళీ పూజా విధానం జరిగిన తర్వాత సమరస నిర్మలానంద గంగరాజు గారి కార్యక్రమం. అక్కడి నుంచి పాదుగా పూజ అయిన తర్వాత నుండి మళ్ళీ 1 గంటకి మళ్ళీ సభ. ఈ సభకి అధ్యక్షుడు ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చినటువంటి భావానంద కెల్ల ఆదినారాయణ గారు. ఇక 2వ సభకి అధ్యక్షుడు నిర్ణయమైనటువంటి అప్పటికిప్పటికి వచ్చినటువంటి పెద్దలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.